స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మీరు ఎలా ఉండాలట? దేవుడు మనలను లోకమనే ఐగుప్తుల నుంచి విడిపించాడు. ఈ విషయం మనందరికి తెలియాలి. ఈ రోజు దేవుని సన్నిధిలో మనం ఉన్నాం. జీవం గల దేవుని, సర్వశక్తి కలిగిన దేవుని మనం ఆరాధించగలుగుతున్నామనంటే దేవుడు మనకు విడిపించాడు. లోకమనే ఈ ఐగుప్తుల నుంచి విడిపించబడటం మాతో కలిసి నేను ఉంటాను అని నిరీక్షణ ఎవరైతే కలిగి ఉంటున్నారో, లేకపోతే అటువంటి నిరీక్షణతో ఎవరైతే లోకం నుంచి విడిపించబడ్డారో వాళ్ళందరికీ ఇది రక్షింపబడిన దినంగా జ్ఞాపకం ఉండాలి. చాలా మంది రక్షింపబడిన దినాన్ని జ్ఞాపకంలో ఉంచుకొని సెలబ్రేషన్ చేసుకుంటా ఉంటారు. ఏ విధంగా అయితే దేశము ఈరోజు 75వ స్వతంత్ర దినంగా సెలబ్రేషన్ చేసుకుంటా ఉందో, మనం కూడా భారతీయులుగా తప్పకుండా 75వ స్వతంత్ర దినోత్సవాన్ని మనం జరుపుకోవాలి. సంతోషంగా ప్రభుత్వ వందనాలు చెప్పాలి. మా దేశాన్ని, మా దేశ ప్రజలను విడిపించిన దేవానికి స్తోత్రాలయ్యా, మీకు వందనాలు. అంత మాత్రమే కాదు, ఈ లోకమైన ఐగుప్తు నుంచి నన్ను కూడా విడిపించిన ప్రభా, నీకు వందనాలు ప్రభని ప్రభుత్వ కృతజ్ఞతలు మనం చెప్పుకోవాలి. మరొకటి, ఆ రోజును మనం కనీసం జ్ఞాపకంలో ఉంచుకోవాలి. దేవుడికి స్తోత్రం. ఏ రోజుని ఎవరు చెప్పండి? పెదాన్ని కొంతమంది కదులుతున్నాయి కానీ చెప్పరేటం గట్టిగా చెప్పండి. పురుషుల్లోంచి ఎవరు చెప్తారు? మనం ఏ రోజు మనం జ్ఞాపకం ఉంచుకోవాలని చెప్తున్నాను. ఎస్, ఈరోజు స్వాతంత్ర్యం వచ్చిన రోజు భారతదేశానికి ఏ రోజు అండి? పిల్లలు చెప్పలేదా చదువుకునేవాడు? ఆగస్టు 15 అందరికి జ్ఞాపకం ఉంటుందా? కానీ నువ్వు రక్షింపబడిన రోజు నీకే జ్ఞాపకం ఉండాలి. అందరికి జ్ఞాపకం ఉంటుందా? అందరికి తెలుస్తుందా? తెలీదు. ఈ రక్షణ అనేది వ్యక్తిగతమైనది, ఎవరిది వాళ్ళకే. అర్థమవుతుందా? ఎవరిది వాళ్ళకి రక్షింపబడిన దినం. ఎటువంటి పరిస్థితుల్లో దేవుడు నన్ను రక్షించుకున్నాడు, రక్షింపబడిన నేను ఈ రోజు ఎలా ఉన్నాను. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, ప్రభు ఇక్కడ అడుగుతున్నాడు, మనతో ఒక హెచ్చరిక చేస్తున్నారు. ఏమని అంటే, కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరల దాస్యమును కాడి క్రింద చిక్కుకొనకుడి అని చిన్న హెచ్చరిక చేస్తున్నాడు ప్రభు. రక్షింపబడిన నీవు, లోకంలోంచి విడిపించబడిన నీవు ఎంతకాలమైంది అనేది నీకు జ్ఞాపకం ఉండాలి. ఎన్ని సంవత్సరాలు అయింది అనేది జ్ఞాపకం ఉండాలి. ఒకటి, నువ్వు ఇప్పుడు ఎలా ఉన్నావు, అప్పటి నుంచి ఇప్పటి వరకు నీ పరిస్థితి, ఆత్మీయ పరిస్థితి ఎలా ఉంది. నాకైతే చాలా మంది కొంతమంది చెప్తా ఉంటారు, రక్షింపబడిన తర్వాత నేను మందు మానేశానండి, రక్షింపబడిన తర్వాత నేను ఈ చెడు అలవాటు నాకు అనిపించి నేను వాటిని విడిచిపెట్టానండి, రక్షింపబడిన తర్వాత సినిమాలు చూడటం మానేశానండి, రక్షింపబడిన తర్వాత సీరియల్ చూడటం మానేశామండి. కొంతమంది అయితే టీవీ పెట్టుకోవడం మానేశారు. మీకు తెలుసో తెలీదో, ఇళ్లలో టీవీ పెట్టుకోవడం మానేశారు. ప్రేరేపించబడి, వాక్యానికి లోబడి ప్రేరేపించబడి, అది ఒక ఏం పెట్టనేవాడు దాన్ని, టీవీని ఒకప్పుడు ఇది సాతానుగాడు ఉన్న పెట్టే అని చెప్పేసి అంటా ఉండేవాడు. ఒనిడా టీవీ వచ్చేది, దానికి కొమ్ములుండేవి, ఒనిడాలు. సాతానుగాడు బొమ్మ కనపడేది అనమాట. అది ఉంచుకోకూడదు మన ఇళ్లలో క్రైస్తవులు అని చెప్పేసి పూర్వం చెప్పేవాడు సేవకులు. అవునా? గుర్తుందో లేదో మీరు, నాకైతే తెలియదు. కానీ ఒనిడా టీవీ అలా ఉండేది అడ్వర్టైజ్మెంట్. అయితే ప్రీమియం తింటారా, దాంట్లో పడిపోతే మనం సమయం తెలిసేది కాదు. వంట పొయ్యి మీద పాలు పెట్టి ఇక్కడ మేడం గారు టీవీ ఆన్ చేశారు, ఆ పాలు ఎగిరిపోయి అది మొత్తం అంతా ఏమైపోయింది, నల్ల కాదు, పాలు అయిపోయి దాంట్లో పాత్ర అంతా ఏమైపోయిందంటే కింద అట్టుకట్టుపోయింది అంతే. దేవుడికి స్తోత్రం. ఎందుకు? వీడు ఆ విధంగా ఎవడాడు, ఈ కొమ్ములు ఉంటాయి కదా, వాడు అలా చేశాడని చెప్పేసి వాడి మీద పెట్టారు అంతే. వాడి మీద పెట్టారు. మనకు అలవాటు. ఆదాం గారిని అడిగితే, ఆదామా నీకు చెప్పాను కదా, నువ్వెందుకు చేసావు అలాగంటే, నేను కాదు నువ్వు ఇచ్చావు కదా అవ్వ అని చెప్పేసి అవ్వ మీద పెట్టించాడు. దేవుడికి స్తోత్రం. మనకు అలవాటు చిన్నప్పటి నుంచి, బాల్యకాలం నుంచే. అయితే మనం ఒకరి మీద ఒకరు చెప్పుకోకూడదు. కానీ ప్రియమైన తింటారా, ఏదైనా పొరపాటు జరిగితే అది నాదే, నా వల్లనే జరిగిందని మనం ఒప్పుకోగలిగినట్టు ధైర్యం మనకు కావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, రక్షింపబడిన నీవు, విడిపించబడిన నీవు, ఐగుప్తనే ఈ లోకంలోంచి విడిపించబడిన నీవు నాటి నుండి నేటి వరకు ఎలా ఉంటున్నావు
మన జీవితం ఎలా ఉంది అనేది ఒకసారి మనం చూసుకోవాలి. లేకపోతే ప్రభు అన్నాడు ఏమని, కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి క్రింద చిక్కుకొనకుడి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏ మాత్రము అశ్రద్ధగా ఉన్నా, ఏ మాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా, పర్వాలేదులే, చిన్నదేలే, కొంచెం సేపేలే అని అవకాశం ఇస్తే ఏమవుతుందో తెలుసండి, మరలా మనం ఎక్కడికి వెళ్ళిపోతామంటే ఎక్కడి నుండి వచ్చామో అక్కడికి వెళ్ళిపోతాం. దేవునికి స్తోత్రం. ఇశ్రాయేలు ప్రజల్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు విడిపించిన తర్వాత గమనించండి, ఐగుప్తుల నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎన్నో ఆశ్చర్య అద్భుత కార్యాలు వారి పట్ల దేవుడు జరిగించాడు. పాలు తేనెలు ప్రవహించే దేశమైన కానానులో ప్రవేశపెట్టాడు. ఆ కానాను దేశం యొక్క సమృద్ధిని వారు అనుభవించి ఏమండి వారు ఏమైపోయారంటే, వారు కట్టని ఇళ్ళు, నాటని చెట్లు, తోటలు, ఫలాలు వారు అనుభవిస్తూ వారు అక్కడి మతమై కొవ్వెక్కిపోయారట. దేవుని స్తోత్రం. కొవ్వెక్కిపోయి ఐగుప్తుల నుంచి విడిపించిన దేవునినే మర్చిపోయారట. దేవుడు ఎందుకు హెచ్చరిస్తున్నాడంటే, మీరు మరలా దాస్యం అనే కాడి క్రింద చిక్కుకొనకుడి అని చెప్పేసి ప్రభు హెచ్చరిస్తా ఉన్నాడు. ఏ మాత్రం మనం నిర్లక్ష్యంగా ఉన్నా, అశ్రద్ధగా ఉన్నా, జరిగేది ఏంటంటే మనకు తెలియకుండానే మరలా మనము దాస్యంలోనికి వెళ్ళిపోతాం. దేవునికి స్తోత్రం. ఏ దాస్యంలోనికి వెళ్ళిపోతాము? ఒకప్పుడు సినిమా చూడటం మానేశాం, ఇప్పుడు సెల్ ఫోన్ చూడటం మొదలు పెడుతున్నాం. సినిమా అయితే అక్కడ ఒకప్పుడు 2 గంటలు, 2.5 గంటలకు మాక్సిమం 3 గంటలు ఉండేది. ఇప్పుడు కనీసం 12 గంటలు మన సమయంలో 6 గంటలు, 7 గంటలు సెల్ ఫోన్లోనే సరిపోతాం చాలా మందికి. నేను మినహాయింపు కాదు సుమా, నేను కూడా దాంట్లో కలుపుతున్నాను. మనం అందరము ఏ మాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా మరలా మనకు తెలియకుండా మనం ఎక్కడికి వెళ్ళిపోతున్నామంటే దాస్యం అనే కాడి కిందకి వెళ్ళిపోతున్నాము. అర్థమవుతుందని అన్నమాట. సెల్ ఫోన్ ఆ రోజు పెద్ద టీవీ, కానీ ఈ రోజు సెల్ ఫోన్ అరిచేతిలోనే వైకుంఠం లాగుంటుంది పరిస్థితి. దునియా ముట్టిమే కదా, దునియా ఎక్కడుంది? మన చేతిలోనే, గుప్పెట్లో ఉంది. ముట్టిమే అంటే గుప్పెట్లోనే ఉంది. మనం పట్టుకుంటే ఉంటది, విడిచిపెడితే పోతుంది. మన చేతిలో ఉంది. మన ఆత్మీయ జీవితం కట్టుకునే పరిస్థితి మన చేతిలో ఉంది. ప్రభు అంటాడు, మరలా దాస్యమను కాడి క్రింద చిక్కుకొనకుడి. ఒకప్పుడు మీరు దాసులుగా ఉన్నారు, ఒకప్పుడు మీరు బానిసలుగా ఉన్నారు, ఒకప్పుడు ఒకరి ఆధిపత్యం కింద ఉన్నారు. ఇప్పుడు మిమ్మల్ని విడిపించాను నేను అని ప్రభు మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకప్పుడు అపవాది చేతిలో మీరు ఉన్నారు, వాడి చేతిలోంచి నేను మిమ్మల్ని విడిపించాను, స్వతంత్రులుగా చేశాను. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనం ప్రభు సన్నిధిలో కనుక ప్రభుని ఆశ్రయించి ప్రభు సన్నిధిలో కనుక ఎక్కువ సమయం గడుపుతూ కొనసాగినట్లయితే దేవుడు మనకు వివేచనిస్తాడు. దేవుడు మనకి ఏమిస్తాడు? వివేచనిస్తాడు. ఏది మంచి, ఏది చెడు, ఏది చేయాలి, ఏది చేయకూడదు అనేటువంటి అవగాహన దేవుడు మనకి కలిగిస్తాడు. చాలా మంది రక్షింపబడినటువంటి వారు, విశ్వాసులైనటువంటి వారు కూడా దేవుని సన్నిధిలో గడపక, దేవునితో సహవాసం లేక, లోక సంబంధమైన బంధుకాలంతో ఇంకా బంధింపబడి విడుదల లేనటువంటి పరిస్థితి. పేరుకి రక్షింపబడ్డాం, కానీ ఇంకా మనం ఎక్కడున్నామంటే దాస్యం క్రిందనే ఉన్నాము. అనేక బలహీనతలతో ఆవరించబడి ఉన్నాం. అనేకమైనటువంటి అపవిత్రమైనటువంటి కార్యాలు ఇంకా మనలో ఉన్నాయి. ఒప్పుకోవాలి తప్పకుండా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభు హెచ్చరిస్తా ఉన్నాడు, నీవు కనుక హృదయపూర్వకంగా ఎటువంటి బలహీనతల్లో ఉన్నావో ప్రభు సన్నిధిలో, ప్రభా నేను ఇటువంటి బద్ధకాల్లో ఉన్నాను నాయన, ఇటువంటి బలహీనతతో ఉన్నాను ప్రభా, నన్ను విడిపించు ప్రభా అని మనం ప్రార్థన చేసుకుంటే దేవుడు తప్పకుండా మనను విడిపిస్తాడు. దాస్యం అనే ఐగుప్తుల నుంచి విడిపించిన దేవుడు ఈ బలహీనత నుంచి విడిపించడా, శత్రువుల నుంచి విడిపించడా అంటే విడిపిస్తాడు. ఈ శత్రువు ఏం చేస్తాడో తెలుసా? ఈ వ్యసనాలు, ఈ చెడు అలవాట్లు అనేవి ఇవేం చేస్తాయంటే మనలను నాశనం చేసేస్తాయి, మనలను, మన కుటుంబాలను పతనం చేసేస్తాయి. ప్రియమైన తింటారా, ఆత్మీయంగా, ఆర్థిక పరంగా ఎదగకుండా చేస్తాయి ఈ బలహీనతలో. అర్థమవుతుందండి నా మాట? ఈ బలహీనతలు, ఈ వ్యసనాలు ఏం చేస్తాయంటే మరలా మనం ఆ వ్యసనాల్లో పడిపోయామనుకోండి, మరలా మనం వాటిలోనికి దూరామనుకోండి, మనం బయటకు రావడం కష్టమైపోతుంది. మనము ఆత్మీయంగా అస్సలు ఎదగలేకపోతాము. ఆత్మీయంగా మాత్రమే కాదు, కుటుంబ పరంగా కూడా పతనమైపోతాము.
దేవునికి స్తోత్రం. ఏ మాత్రం అభివృద్ధి కనిపించదు, సమాధానం అసలే ఉండదు ప్రియమైన దగ్గర. కనుక నా సహోదరుడా, నా సహోదరి, ఏ దాస్యం అనేటువంటి కాడి కింద నువ్వు ఉన్నావో నాకైతే తెలియదు, కానీ ఆ కాడిలోంచి బయటికి రా. ప్రభా నన్ను విడిపించు నాయన, నన్ను విడిపించు ప్రభా. ఒకనొకప్పుడు విడిపించావు నాయన. నా అజ్ఞానం, నా అవివేకం చేత మరలా నేను దాస్యం అనే కాడి కిందకి వెళ్ళిపోయాను ప్రభా, నన్ను విడిపించు ప్రభా అంటే ఆయన కృపగల దేవుడు, మనల్ని ప్రేమిస్తున్న దేవుడు, తప్పకుండా విడిపిస్తాడు. నా ప్రియ సహోదరి, నా సహోదరుడు, ఒక మాట చదువుకుందాం, ఒక మాట చూద్దాము. చూడండి, కీర్తనల గ్రంథము 136వ కీర్తన 4వ వచనం చదువుదాం. కీర్తనల గ్రంథము 136వ కీర్తన 4వ వచనం. ఆయన మహా ఆశ్చర్య కార్యములు చేయవాడు, ఆయన కృప నిరంతరముండును. దేవునికి స్తోత్రం. ఆయన ఒక్కడే, ఈ విషయం మనం జ్ఞాపకంలో ఉంచుకోవాలి. ఆయన ఒక్కడే మహా ఆశ్చర్య కార్యములు చేయవాడు. దేవుడు తప్ప మనం విడిపించేవారు మరొకరు లేరు ప్రియమైన దగ్గర. ఈ విషయం మనం జ్ఞాపకంలో ఉంచుకోవాలి. ఈ విషయం మనము మర్చిపో. ఆ పాస్టర్ గారు ఉన్నారు, ప్రార్థన చేస్తారులే నాకు విడుదల వచ్చేస్తుంది. నో నో నో, పాస్టర్ ఏమీ చేయలేడు నీకు. అర్థమవుతుందండి. సంఘం ఉంది, ప్రార్థన చేస్తారు, నాకు విడుదల కలుగుతుందిలే. అవ్వదు, అవ్వదు. సంఘం ప్రార్థన చేస్తుంది, కానీ నీకు విడుదల రాదు. ఎప్పటి వరకు? నీకు కలగాలి, నేను విడిపించబడాలి. నాకొద్దు ప్రభా ఈ దాస్యము, నాకొద్దు ప్రభా ఈ బానిస బ్రతుకు, నాకొద్దు ప్రభా ఈ యొక్క పడిపోయిన పరిస్థితి, నాకొద్దు ప్రభా ఈ త్రాగుడనే వ్యసనంలో, జోదమనే వ్యసనంలో, వ్యభిచారమనే వ్యసనంలో నాకొద్దు ప్రభా, నాకొద్దు నాయన, నన్ను విడిపించండి ప్రభా అని ప్రభు సన్నిధిలో నీవు అడిగితేనే దేవుడు నిన్ను విడిపిస్తాడు. ఆయన ఒక్కడే నిన్ను ప్రేమిస్తున్న వాడు, నీ కొరకు ప్రాణం పెట్టినవాడు. దేవునికి స్తోత్రం. అలాగే ఆయన తప్ప ఇంకెవరు మన కొరకు ఏమీ చేయలేదండి. జ్ఞాపకం ఉంచుకోవాలి. యేసు ప్రభు మన కొరకు ప్రాణం పెట్టాడు, యేసు ప్రభు మన కొరకు రక్తం కార్చాడు. ఆ విషయం మనం, ప్రభా నీవు మాత్రమే నాయన, నీవు మాత్రమే నన్ను ప్రేమించి నా కొరకు ప్రాణం పెట్టిన దేవుడు నాయన. అయ్యా, నేను వ్యభిచారణ ఏమిటంటే నన్ను ప్రేమించి నన్ను క్షమించి కనికరించిన దేవుడు ప్రభా అని ఆ యొక్క ఒక వ్యభిచారంలో పట్టబడిన స్త్రీ, లేకపోతే పాపాత్మురాలైన స్త్రీ ప్రభు సన్నిధిలో మొరపెట్టిన, అవును ప్రభా, అయ్యా నీవు ఒక్కడివే, అందరూ నన్ను దూషించారు, తృణీకరించారు, నా మీద ముద్ర వేశారు, నువ్వు మాత్రమే అమ్మ అని పిలుస్తున్నావు ప్రభా అని చెప్పేసి ఆమె హృదయం కరిగిపోయింది. ఇంకా ఒక వ్యక్తిని జ్ఞాపకం చేసుకుంటే, ఎవరు ఆయన పేరు? ఎవరంటే సుంకపు మెట్టు దగ్గర ఉంటాడు, వాడి పేరు పేరమ్మా జక్కయ్య. జక్కయ్య ఎంత పాపిష్టివాడు, అక్రమంగా సంపాదించేవాడు, అన్యాయస్తుడు, ఏమంటే రకరకాల పేర్లు, దొంగతనం చేసేవాడు, దొంగ లెక్కలు రాసేవాడు. దేవుడు వాడు పేరు పెట్టి పిలిచినప్పుడు ఎక్కడున్నాడు జక్కయ్య? మేడి చెట్టు ఎక్కాడు. మేడి చెట్టు గురించి మీకు తెలుసా? ఇంతకుముందు కూడా చెప్పాను కదా ఒక మాట. ఏం చెప్పాను కదమ్మా, మేడి చెట్టు గురించి ఒక మాట చెప్పాను. మేడి చెట్టు అని చెప్పాను. మేడి చెట్టు అనే మీకు కూడా గుర్తుంది. దేవునికి స్తోత్రం. ప్రభు ఏమంటాడు? జక్కయ్య, మేడి చెట్టు మీద ఉన్నావు, త్వరగా దిగు. మేడి చెట్టు గురించి ఒక మాట నేను చెప్తాను, దీని గురించి ఎక్కువ చెప్పను. మేడి చెట్టు ఫలములు ఎలా ఉంటాయి మీరు చూసారా? చూసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఒకటి పాస్టర్ కూడా ఒక్కైనా, నేను కూడా చూశాను, నాకు కూడా తెలుసు. మీరు ఎవరు చూడలేదు, చూసారు కదా? దేవునికి స్తోత్రం. అమ్మా విన్నారు, చూడలేదు, మేము తిన్నాం కూడా. మేడి చెట్టు ఫలములు తిన్నాం. మీరు చూస్తే ఆ ఫలములు పండితే చాలా బాగా కనిపిస్తాయి, ఇంచుమించు అంజూరపు పళ్ళలా కనిపిస్తాయి. అంజూరపు ఫలాల్లా కనిపిస్తే అది ఎలాగంటే విడిపోతుంది, కానీ దాని లోపల పురుగులు ఉంటాయి. దేవునికి స్తోత్రం. పైకి మాత్రం చాలా బాగా కనిపిస్తుంది, దాని లోపల ఏమిటంటే పురుగులు ఉంటాయి. అయితే మేము ఒకలాంటి అడవి జాతి మనుషులం అయితే కాదు, కానీ ఆ విలేజ్ లో పెరిగినటువంటి వారం కాబట్టి మాకు బాగా తెలుసు. ఆకనైతే తుంపుకొని తినేవాడు. ఎందుకంటే మాకు ఆ సమయంలో అంటే మేము పశువులు వెంబడి తిరిగినప్పుడు, పొలాల్లో తిరిగినప్పుడు సమయానికి ఆహారం ఉండదు. అవి చూస్తే తినాలనిపించేది, కోసుకొని తినేవాడు చెట్టెక్కి. దేవునికి స్తోత్రం. నిజమండి, అవి అంత టేస్ట్ కాకపోయినా మొత్తాన్ని కడుపు నింపుకునేవాడు, కడుపు నిండేది.
అలా ఉండేది. ఆ పురుగులతో పాటు తినేసేవాళ్ళం. పురుగులు ఉంటాయి, అయినా పురుగులతో పాటు ఎంత దులిపినా పావు కొన్ని పురుగులు ఉంటానే ఉంటాయి, అలాగే తినేసేవాడు. ఇంత సమయం ఎక్కడిది, దులుపుకొని శుభ్రం చేసి తింటాను అంటే సమయం తాగు తినేవాడు. అయితే ఒకటి, ఈ వేడి చెట్టు అర్థం ఏంటంటే, పైకి ఎంత బాగున్నా మేడి పండు లోపల పురుగులు ఏ విధంగా ఉంటాయో, మనుషులు పైకి ఎంత బాగున్నా ఎంత భక్తిపరంగా కనిపించినా లోపల వారి హృదయాలు ఎలా ఉంటుంది అంటే పాపంతో నిండుకొని ఉంటుంది. దేవునికి స్తోత్రం. నా మాట అర్థమైందా మీకు? పైకి ఎంత బాగుండినప్పటికీ, ఎంత ఆచార వ్యవహారాలు ఉండినప్పటికీ, ప్రతి ఆదివారము ప్రతి హోల్ నైట్ ప్రేయర్ లో పాల్గొంటున్నప్పటికీ ఇంకా పాపము మనలో ఉండి ఉంటది. దేవునికి స్తోత్రం. ఇంకా అహంకారం మనలో ఉంటది, ఇంకా ద్వేషం మనలో ఉంటది, ఇంకా మనలో అసూయ ఉండి ఉంటది. అర్థమవుతుందన్నమాట. ఏ విధంగా మేడి పండులో ఇటువంటివన్నీ ఉంటాయో మనలో కూడా అటువంటివి ఉంటాయి. కనుకనే రాత్రి ప్రభు ఒక మాట మాట్లాడారు, అదంతా వివరించలేదు నేను సరిగా. అందుకని అంటాడు ప్రభు, జకయ్య ఆ మేడి చెట్టు నుంచి నువ్వు త్వరగా దిగాలి. అంటే నీకున్న పరిస్థితుల నుంచి నువ్వు త్వరగా దిగితే నీ ఇంటికి రక్షణ వస్తుంది. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందండి. ఒక వ్యక్తి రక్షింపబడితే ఆ ఇంటికి రక్షణ అండి. ఇంటిలో ఒక 10 మంది ఉన్నారనుకోండి, ఒక వ్యక్తి కనుక రక్షింపబడితే ఆ ఇంటికి వెలుగు, ఆ ఇంటికి రక్షణ వచ్చేస్తుంది ఆటోమేటిక్ గా. ఎందుకు? రక్షింపబడిన వ్యక్తి మామూలుగా ఉండడు, ఆ ఇంటి వారికి వెలుగుగా ఉంటాడు. దేవునికి స్తోత్రం. అర్థమవుతుంది అన్నమాట. ఈరోజు రక్షింపబడిన నీవు, స్త్రీ కావచ్చు పురుషుడు కావచ్చు, నీ ఇంటి వారికి నువ్వు ఎలాగా ఉంటున్నావు ఒకసారి జ్ఞాపకం చేసుకోనండి. ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. రక్షింపబడిన నీవు నీ ఇంటి వారికి ఎలా ఉంటున్నావు? వెలుగుగా ఉంటున్నావా? ఒక మార్గదర్శకురాలుగా ఉంటున్నావా? మంచి ఆలోచన చెప్పే వ్యక్తిగా ఉంటున్నావా? లేకపోతే ఇంకా ఆ బంధకాలలో ఆ చిక్కుల్లోనే నువ్వు ఉన్నావా? ఒకవేళ ఇప్పటికైనా ఆ చిక్కుల్లోనే ఆ బంధకాలలో నువ్వు ఉంటే, ప్రభా ఈ బంధకాల నుంచి నన్ను విడిపించిన ఆయన, ఈ చిక్కుల నుంచి నన్ను విడిపించు ప్రభా. మా దేశాన్ని విడిపించిన దేవుడవు, నన్ను విడిపించిన దేవుడవు, ఇశ్రాయేలు ప్రజలను విడిపించిన దేవుడవు, నువ్వు సర్వశక్తి కలిగిన దేవుడవు ప్రభా. నీవు ఒక్కడే మహా ఆశ్చర్య కార్యములు చేసే దేవుడవు ప్రభా. అయ్యా నన్ను విడిపించు ప్రభా అని నువ్వు అడగగలిగితే, దేవుడు నన్ను మన ఎంతగానో ప్రేమిస్తున్న దేవుడు తప్పకుండా మనల్ని విడిపిస్తాడు. దేవునికి స్తోత్రం. మరొక మాట చూడండి ప్రియమైన దేవుడు, 107వ కీర్తన 6వ వచనం చదువుతాం. 107వ కీర్తన 6వ వచనం. ఇశ్రాయేలు ప్రజల గురించి రాయబడిన మాట, వారు కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదల నుండి వారిని విడిపించెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వారు ఎలా ఉన్నారటండి? వారు కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదల నుండి వారిని విడిపించెను. దేవునికి స్తోత్రం. ఈరోజు నా ప్రియ సహోదరి, ఈ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఒక మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇశ్రాయేలు ప్రజలంటే కష్టాలలో ఉండి, శ్రమలలో ఉండి, లేకపోతే అనారోగ్యాల్లో ఉండి, ఇబ్బందులలో ఉండి ప్రభుకు మొరపెట్టారట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రాయబడిన మాట, వాక్యము ఎంత సత్యమంటే, వారు కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టిరి. చాలా మంది దేవునికి ప్రార్థన చేసుకోరు, ప్రార్థనకు కూడా రారు. వారు ప్రార్థన చేసుకోరు, ప్రార్థనకు కూడా రారు. ప్రార్థనకు రమ్మని చెప్పేది ఎందుకు అని అంటే, నేను ఒక మాట చెప్తాను మీ అందరికీ. ఈరోజు తక్కువ మందే ఉన్నారు, అయినప్పటికీ చెప్పాలి. ఒక పొయ్యిలో కట్టెలు కాలుతా ఉన్నాయి. పొయ్యిలో ఏ కట్టెలు పెడతారు? ఎండి కట్టెలు, కాలే కట్టెలే పెడతారు. అది ఒకవేళ పచ్చికర్ర ఒకటి పెడితే అది కూడా కాలిపోతుంది. నీకు ప్రార్థన జీవితం లేదు, అయినప్పటికీ నీ ప్రార్థనలకు నువ్వు పాల్గొంటా ఉంటే నువ్వు కూడా ఏమవుతావంటే, మిగిలిన వారితో కలిసి ఈ కాలటం అనేది పరిశుద్ధాత్మ అగ్ని పనిచేస్తుంది అన్నమాట. దేవుని సంఘంలో పరిశుద్ధాత్మ అనేటువంటి అగ్ని పనిచేస్తూ ఉంటది. ఎవరైతే భారంతో ప్రార్థన చేస్తూ ఉంటారో వారితో ఏకీభవించే వారి మీద కూడా ఆ ప్రభావం పడతా ఉంటది. అందుకనే ప్రార్థనకు రండి, ప్రార్థనలో పాల్గొనండి. వీళ్ళ దగ్గర చేసుకునే వాళ్ళు చేసుకుంటున్నారు. బలహీనులు కొంతమంది ఉన్నారు చూశారు, పూర్తి విడుదల లేనటువంటి వారు ప్రార్థన చేసుకోలేరు. నమ్మండి ఈ మాట. బలహీనులు చాలా మంది, లేదా డ్యూటీలు చేసుకునేవారు, వారు ప్రార్థన చేసుకోలేరు.
ఒంటరిగా ఉన్నవాడు తప్పకుండా పడిపోతాడు అని చెప్పేసి వాక్యంలో ఉంది. వాడు అంతా నిలబడి ఉండలేడు స్థిరంగా ప్రభువులో. అర్థమైందండి? ప్రభు ఏమన్నాడు? ఇందాక మనం చదువుకున్న మూలవాక్యము గలతీ పత్రిక 5వ అధ్యాయంలో, కాబట్టి మీరు స్థిరముగా నిలిచి అని అంటున్నాడు. స్థిరముగా అంటే కదలకుండా నిలిచి ఉండాలి. డ్యూటీలు వ్యాపకాలు చేసుకునే వారు స్థిరంగా ఉండగలరా? ఉండలేరు. వారు పడిపోవటానికి, బలహీనం అవడానికి అవకాశాలు చాలా ఉంటాయి. ఏ డ్యూటీలు లేకుండా సంఘంతో సహవాసంలో కొనసాగేవారు కొంతవరకు స్థిరంగా ఉండగలరు, కొంతవరకు నిలిచి ఉండగలరు. అందుకనే ప్రియమైన దేవుడా, దేవుని సేవకులంగా చెప్పేది, విశ్వాసంగా చెప్పేది ఏంటంటే సంఘమునకు దూరంగా ఉండకండి, సహవాసంలో కలిసి ఉండండి. సహవాసంలో ఉంటే ఏం జరుగుతుందంటే, సంఘ సహవాసంలో ఉంటే నీకు కూడా ఆ వేడి తగ్గుతుంది. కనీసం పరిశుద్ధాత్మ అగ్ని సెగ ఏదైతే ఉందో అది నీకు తగులుతూ ఉంటది. నీలో ఉన్నటువంటి అపవిత్రతలు, బలహీనతలన్నీ కూడా క్రమక్రమంగా పోతాయి అని దేవుని సేవకులంగా చెప్తా ఉంటాం. దేవుని సన్నిధి సహవాసమే లేకపోతే ఆ యొక్క సెగ తగలకుండా ఈ అపవిత్రమైనటువంటి ఏ విధంగా విడిచిపోవు, అలాగే ఉంటాయి. అందుకని మరలా మన వాళ్ళు చాలా మంది ఏమైపోతున్నామంటే, మరలా దాస్యం అనే కాడి క్రిందకి వెళ్ళిపోతా ఉంటాం. దాస్యం అనే కాడి మీకు అర్థమవుతుందా? ఎవరికైనా అర్థం కాకపోతే నన్ను అడగండి. అర్థమవుతుందండి? అర్థమవుతున్నారు చేస్తారా ప్లీజ్? పురుషులు కొద్దిగా నాకు అయోమయంగా కనపడుతున్నారు కొంతమంది. సాయి నీకు అర్థమవుతుందా? అర్థం కావట్లేదు. దేవునికి స్తోత్రం. సాయికి అర్థం కావట్లేదు. పాస్టర్ గారు, ఎస్ఆర్ఎం గారు, సాయికి చెప్పండి దాస్యం అనేటువంటి కాడి ఏమై ఉంటుందో. ఓకే, దాస్యం అనే కాడి ఎవరికి తెలుసు బాగా? పురుషుల్లోంచి దాస్యం అనే కాడి ఎవరికి తెలుసు అంటే ఎవరికి తెలియదు పోనీ చెప్పండి. దాస్యం అనే కాడి మీకు ఎవరికి తెలియదు. దేవునికి స్తోత్రం. మంచిది, చాలా మంది చేతులు ఎత్తారు. దాస్యం అనే ప్రభు మాట్లాడుతున్నాడు ఏమని? మరలా దాస్యమును కాడి క్రింద చిక్కుకొనకుడి అని అంటున్నాడు. దాస్యం అంటే బానిసత్వం. ఒక జీతగాడు ఉన్నాడు అనుకోండి. జీతగాడికి స్వతంత్రం ఉంటుందా? యజమానుడు ఏది చెప్తే అది చెయ్యాలి. అవునా కాదండి? జీతగాడికి స్వాతంత్రం ఉండదు. యజమానుడు ఏది చెప్తే అదే చేస్తాడు. ఇప్పుడు దాస్యం అనే కాడంటే, దాస్యం అనే కాడి కింద ఉన్న వాళ్ళకి యజమానుడు ఎవరు అంటే అపవాదిగాడు. అర్థమవుతుంది నా మాట? దాస్యం అనే కాడి క్రింద ఉన్న వాళ్ళకి యజమానుడు ఎవరు? అపవాదిగాడు. అపవాదిగాడు ఏం చేస్తాడు? వాడి పనులు ఎలా ఉంటాయి? అబద్ధం చెప్పిస్తాడు నీతోనే, వ్యభిచారం చేపిస్తాడు నీతోనే, మోసం చేపిస్తాడు నీతోనే. ఏమండి, ఇంకా అంటే ఏవైతే ఇల్లీగల్ యాక్టివిటీస్ అంటే సమాజానికి ఆమోదం కాని పనులన్నీ కూడా, చెడు పనులన్నీ కూడా వాడు ఏం చేపిస్తా ఉంటాడంటే వాడి చేతిలో ఉన్న వారితో చేపిస్తా ఉంటాడు. అర్థమవుతుంది? అందుకని యేసు ప్రభు అంటాడు, ఒకానొకప్పుడు మీరు ఆ విధంగా ఉన్నారు, లోకం అనేటువంటి ఐగుప్తులో మీరున్నారు, లోకం నుంచి నేను విడిపించాను, సంఘంతో సహవాసంలో పెట్టాను. ఈ సంఘ సహవాసంలోకి వచ్చిన నీవు సంఘ సహవాసంలో కనుక కొనసాగినట్లయితే ఏమవుతుందంటే క్రమక్రమంగా మనలో ఉన్నటువంటి దురాత్మల ప్రభావం పోతుంది. మనలో ఉన్నటువంటి చెడు వ్యసనాలు క్రమక్రమంగా పోతాయి. నేను ఎలాగా చెప్పగలుగుతున్నాను అంటే, ఒకటి వాక్యానుసారము, రెండోది నా వ్యక్తిగత అనుభవం. నేను రక్షణ పొందినప్పుడు నాకు అన్ని అలవాట్లు ఉన్నాయి. నాకు ఒకే ఒక మాట చెప్పారు పాస్టర్ గారు, సంఘ సహవాసం మానకండి, ఆదివారం ఆరాధన మాత్రం ఎప్పుడు మానొద్దు. ఈ మాట చెప్పారంతే. దేవుడే విడిపించుకుంటాడు. దేవునికి స్తోత్రం. ప్రియ, నేటికి నేను ధైర్యంగా చెప్పగలుగుతున్నాను, కొన్ని విషయాలు నేను మారకపోయినా చాలా విషయాలు దేవుడు నా బలహీనత నుంచి నన్ను విడిపించాడు. దేవునికి స్తోత్రం. అర్థమైందండి? దేవుడు త్రాగుడనే వ్యసనం నుంచి, లేకపోతే ఇంకా సిగరెట్ తాగే వ్యసనం నుంచి, కేయిని వేసుకునే వ్యసనం నుంచి, పేకాట ఆడే వ్యసనం నుంచి దేవుడు నన్ను విడిపించాడు. ఎందుకు? అప్పటి నుంచి నేను రక్షణ పడిన తర్వాత ఒక మాట చెప్పారు కదా పాస్టర్ గారు, ఏమని? నీవు ఇక్కడ నుంచి సన్నిధి మానకు,
సహవాసం మానుకు. ఆయన చెప్పిన మాట అది. నేను అన్ని నాలో ఉన్నాయి చెప్పాను, అప్పుడే చెప్పాను మీకు చెప్పాను. సిగరెట్ కూడా తీసి పక్కన పెట్టాను. కానీ దేవుడు క్రమక్రమంగా ఏం చేశాడంటే సిగరెట్లు త్రాగడం నుంచి విడిపించాడు, కేని వేసుకోవడం నుంచి విడిపించాడు, పేకాట నుంచి విడిపించాడు, ఇంకో మందు తాగడం నుంచి విడిపించాడు, చెడు వారితో సహవాసం నుంచి కూడా దేవుడు విడిపించాడు. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే నేను క్రమంగా దేవుని సన్నిధిలో కొనసాగడం మొదలు పెట్టానో నాకు ఫ్రెండ్స్ ఎవరంటే దేవుని బిడ్డలు ఫ్రెండ్స్ అయ్యారు. దేవునికి స్తోత్రం. ఇంకా చెప్పాలి అంటే నాకు సేవకుడే ఒక ఫ్రెండ్ లాగా అయిపోయాడు. ఎందుకో తెలుసా, అన్ని కోరికల్లో నేనే ఉండేవాడిని, పురుషులు ఎవరు ఉండేవాడు కాదు. ఆ మాట నాలో ఎంత పనిచేసింది అని అంటే నేను దేవుని సన్నిధిని విడిచిపెట్టేవాడిని కాదు. పాస్టర్ గారు నేనే, అర్థమైందండి, పాస్టర్ గారు నేనే. నాకేమీ డ్యూటీ లేదనుకోండి, ప్రార్థన కూడా లేదనుకోండి, పాస్టర్ గారు ఎక్కడున్నారు మీరు రానా అడిగేవాడిని. వచ్చాయి రైతురాడు. ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి తిరగటమే నా పనికి. ఇంట్లో నాకు ఏ డ్యూటీ లేకపోతే నేను ఆయన దగ్గరికి వెళ్ళిపోయేవాడిని. ఎందుకు ఇంకెవరు నాకు ఫ్రెండ్స్ లేరు. లోక ఫ్రెండ్స్ సహవాసం వదిలిపెట్టాను దేవుని బిడ్డలతో సహా.